హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ మన రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్లో నేను మీకు ఏం చూపించబోతున్నానంటే, ఇప్పుడు మేము ఎక్కడున్నామంటే మామ్స్ కిచెన్ అనమాట. ఇది వచ్చేసి మహిళా యూనివర్సిటీ దగ్గర ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది టేస్ట్ చేయాలంటే ఇక్కడికి వచ్చేసామన్నమాట. సో ఇప్పుడైతే ఇక్కడ ఫుడ్ చూద్దాము. ఫుడ్ ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి ఏమనేది ఫస్ట్ చూద్దాం. బేసిక్ వచ్చేసి మేము ఎక్కడికి వెళ్ళినా ఆర్డర్ ఇచ్చేది వింగ్స్ అండ్ ఫ్రైడ్ పీసెస్సే. సో నాన్ వెజ్ కదా, సో నాన్ వెజ్లో మోస్ట్లీ అదే ప్రిఫర్ చేస్తాము. సో ఇక్కడ కూడా అలాగే చేద్దాం అనుకుంటున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఎలా ఉంది ఏంటి ఈ మామ్స్ కిచెన్ అనేది చూద్దాం. ఫస్ట్ అవుటర్ వ్యూ చూద్దాము. తర్వాత లోపలైతే జస్ట్ అంటే వ్యాలంటైన్స్ డే అయి కొన్ని రోజులే అయింది కదా, సో అందుకని వాళ్ళు డెకరేషన్స్ అంతా చేస్తున్నారు. ఇప్పుడైతే బయట నుంచి వచ్చేసేద్దాం. సో ఇదే అనమాట మామ్స్ కిచెన్. బయట చూడ్డానికి అయితే చాలా చాలా బాగుంది. చాలా చాలా కాదు, కొంచెం బాగుందన్నమాట చూడ్డానికి లుక్. సో టేస్ట్ చేద్దామని వచ్చేసాము. సో ఇక్కడ చూసినట్లయితే ఆర్డర్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. స్పెషల్ ఐటమ్స్ అంటూ పెద్దగా ఏం లేవన్నమాట. సో ఉన్న ఐటమ్స్లోనే నార్మల్గా ఆర్డర్ చేసామన్నమాట. సో ఏం ఆర్డర్ చేసామంటే నార్మల్గా క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ అండ్ వింగ్స్, తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్. ఇవి కామన్ అనమాట. ఇవి తిన్న తర్వాతే ఇంకేదైనా కొత్తగా టేస్ట్ చేయాలనిపిస్తే చేస్తామన్నమాట. సో అలా అని చెప్పేసి ఫ్రైడ్ పీసెస్ అనేది ఆర్డర్ చేసాము. అండ్ ఈ ఫ్రైడ్ పీసెస్ అయితే ఎలా ఉన్నాయంటే ఏం చెప్తాం చెప్పండి. సగం కుక్ అయ్యి సగం కుక్ అవ్వకుండా ఉన్నాయి. సో ఇంకా మిల్క్ షేక్ చెప్తే చాక్లెట్ మిల్క్ షేక్, అది కూడా అంతంత మాత్రమే ఉందన్నమాట. సో పెద్దగా అసలు ఫుడ్ చెప్పుకోదగ్గ విధంగా అయితే లేదు. ఈ పీసెస్ కూడా సగం కుక్ అయ్యి సగం కుక్ అవ్వకుండా ఉందన్నమాట. సో పెద్దగా నచ్చలేదు. మేము ఇంతవరకు విజిట్ చేసిన వాటిలో ఇంత ఘోరమైన ఫుడ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో యావరేజ్గా ఉంది, మరీ అంత చెప్పుకోదగ్గ విధంగా అయితే లేదనమాట. సో ఫస్ట్ టేస్ట్ చేద్దామని ఇక్కడికి వచ్చాము. సో ఫస్ట్ ఇంప్రెషనే మాకు అంతగా అనిపించలేదు, బాగా అనిపించలేదన్నమాట. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ చెప్పాము. ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చాలా స్మెల్ వస్తున్నాయన్నమాట. మయోమీస్ ఏదో సమ్ యాడ్ చేశారు. ఫుల్గా స్మెల్ వస్తుందన్నమాట, నీచు వాసన వస్తుంది. సో అందుకని చెప్పేసి పెద్దగా అయితే మాకేమీ అనిపించలేదు. ఫస్ట్ తినడం అయితే తిన్నాం, కానీ ఇంకా లోపల ఓపెన్ చేసే లోపల బ్లడ్, తర్వాత ఆ పీసెస్ అంతా సగం కుక్ అయ్యి అవ్వకుండా ఉందన్నమాట. సో తర్వాత చూసేసి ఆ పీసెస్ అయితే తీసేసాము. అండ్ వాళ్ళకు కూడా చెప్పాము ఇలా ఉంటే ఎలా అని చెప్పేసి. తర్వాత వచ్చేసి వింగ్స్ అనేది ఆర్డర్ చేసాము. సో వింగ్స్ కూడా లోపలంతా అలాగే ఉందన్నమాట. అంటే ఫుల్లీ కుక్ అవ్వలేదు, యావరేజ్గా మాత్రమే కుక్ అయిందనమాట. సో లోపలంతా మనం నాన్ వెజ్ అంటే బాగా కుక్ అయితే తప్ప మనకి టేస్ట్ అనేది రాదు. సో ఇది హాఫ్ బాయిల్ లాగా కుక్ అయితే బాగోదు కదా. సో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చెప్పాము, ఇవి అసలు ఈ ప్లేట్ తీసుకొచ్చి పెట్టంగానే స్మెల్ వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా ఇది క్యాన్సిల్ చేసి మళ్ళీ నార్మల్ ఓన్లీ ప్లెయిన్ ఫ్రెంచ్ ఫ్రైస్ మాత్రం తీసుకున్నాము. సో అవి కూడా యావరేజ్గా ఉన్నాయి అనమాట. అప్పుడే వేసినవి కూడా మెత్త మెత్తగా ఎలాగో ఉన్నాయి. సో ఫైనల్లీ టేస్ట్ చేద్దామని వెళ్ళాము. మాకైతే ఇంప్రెషన్ బాగా లేదు. సో ఇది కూడా ఫుల్ స్మెల్ వస్తుంది. ఇంకా ఇవి కూడా ఫుల్ సాఫ్ట్గా ఉన్నాయి. అసలు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే కరకరలాడుతూ బాగా మంచిగా ఉంటుంది కదా, సో అలా లేదనమాట. ఇంకా ఫైనల్లీ ఐస్ క్రీమ్ టేస్ట్ చేసాము. ఐస్ క్రీమ్ కూడా నార్మల్గా మేము ఇన్ని రోజులు ఎక్స్పీరియన్స్ చేసిన దాంతో కంపేర్ చేస్తే అసలు చాలా తక్కువ అనమాట. అంత టేస్టీగా అయితే అనిపించట్లేదు. మరి ఎక్కడ నుంచి చేస్తున్నారో ఏంటో తెలీదు. ఒక్క ఐటెం కూడా మాకు సాటిస్ఫైడ్గా అనిపించలేదు. సో కొత్తగా ఇప్పుడు పెట్టిన రెస్టారెంట్స్లో కూడా ఫుడ్ అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, పీసెస్ మొత్తం అసలు హాఫ్ కుక్ అయింది, హాఫ్ కుక్ అవ్వట్లేదు. చూడ్డానికి చాలా అనిపించలేదన్నమాట. సో ఇవాల్టి వీడియో అయితే ఇదే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు బాయ్ బాయ్.